హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. ఇండియా ఇంగ్లాండు మొదటి టీ20. 3 రోజుల క్రితం బెల్ఫాస్ట్లో వరుసగా 2 ఓటముల పరాభవం. ఆ తర్వాత 3.5 గంటల ప్రయాణం. తర్వాత మారిన దేశం, మారిన వేదిక, మారిన ప్రత్యర్థి. ఇక్కడైనా భారత్ జట్టు రాత మారుతుందా? గత సిరీస్లోని ప్రత్యర్థితో పోలిస్తే మరింత బలమైన జట్టుగా ఎదురుగా ఉండగా టీమిండియా గెలుపు బాట పడుతుందా అనే ప్రశ్న సొంత గడ్డపై చెత్త చాటాలని పట్టుదలగా ఉన్న ఇంగ్లాండ్ను నిలువరించి భారత్ 5 మ్యాచ్ల సిరీస్లో ఎలాంటి ఫలితం రాబడుతున్నదే ఆసక్తికరం. చెస్టర్లీ సీటు వేదిక. భారత్ ఇంగ్లాండ్ మధ్య 5 టీ20 మ్యాచ్ల సిరీస్కు ఈరోజు తెర లేవనుంది. నేడు జరిగే తొలి పోరులో ఇతర జట్లు తలబడున్నాయి. ఐర్లాండ్ చేతిలో 0-2తో సిరీస్ను ఓడిన భారత్ ఇక్కడైనా సత్తా చాటాలని భావిస్తుంది. మరోవైపు కెప్టెన్ హ్యారీ బ్రూక్ సహా పలువురు కీలక ఆటగాళ్లు సోమవారం కివీస్తో టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత తక్కువ వ్యవధిలో టీ20 సంబరానికి సిద్ధమయ్యారు. సొంత గడ్డపై ఆడుతున్న ప్రత్యర్థితో పోలిస్తే భారత్ తీవ్ర ఒత్తిడి ఉంది. దాదాపు ఐర్లాండ్ తరహాలోనే ఇక్కడ రివర్స్ సైడ్ గ్రౌండ్ పిచ్ ఉంది. అటు బ్యాటింగ్ ఇటు బౌలింగ్కు సమానంగా అనుకూలిస్తుంది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలకం. ఐర్లాండ్ చేతిలో ఓడిన తర్వాత పెద్ద సంఖ్యలో అభిమానులు నుంచి ఒకే ప్రశ్న ఎదురైంది. వైభవ్ సూర్యవంశీని ఆడించే ఉంటే ఓ ఫలితం భిన్నముగా ఉండేదేమో అని అంతా అభిప్రాయపడ్డారు. అయితే ప్రస్తుతం జట్టు పరిస్థితి చూస్తే వైభవ్తో మాత్రమే పరిష్కారం లభించడం లేదు. 2 మ్యాచ్లను విఫలమైన సంజు శాంసన్, ఇషాన్ కిషన్లో ఒకరిని పక్కన పెట్టే ముందుగా వైభవ్ను ఆడిస్తారనేది చర్చనీయంగా. ఒకవేళ అతను బరిలోకి దిగిన ఇతర బ్యాటర్లు కూడా రాణించాల్సింది. గత మ్యాచ్లో తొలి బంతికి అవుట్ అయిన అభిషేక్ శర్మతో పాటు తిలక్ కూడా ధాటిని ప్రదర్శించాలి. శివం దుబే చాలా కాలంగా బ్యాటింగ్లో ప్రభావం చూపడం లేదు. గత టీ20లో ఆడిన సూర్యవంశీ మరో అవకాశం ఇస్తారా చూడాలి. అయితే వరుణ్ చక్రవర్తి రాకతో స్పిన్ బలం కాస్త పెరిగింది. పేసర్ ప్రిన్స్ యాదవ్ను తప్పించి వరుణ్ను ఆడించడం దాదాపు ఖాయం. అన్నిటికీ మించి ఈ సిరీస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కీలకం కానుంది. 2 ఏళ్ల తర్వాత టీ20 టీంలోకి అది సారథిగా అవకాశం దక్కించుకున్న అతను అటు బ్యాటింగ్ ఇటు నాయకుడిగా కూడా విఫలమయ్యాడు. తిరుగు విమర్శల నుంచి తప్పించుకోవాలంటే ఇంగ్లాండ్లో అతను చాలా ప్రభావం చూపాల్సి ఉంటుంది. బట్లర్పై దృష్టి. టీ20 ప్రపంచ కప్ ముందు భారత్తో తలబడిన టీ20 సిరీస్లో ఇంగ్లాండ్ 1-4తో చిత్తుగా ఓడింది. ఇప్పుడు దానికి సొంత గడ్డపై ప్రతీకారం తీర్చుకోవాలని టీం భావిస్తుంది. ఈ సిరీస్లో ఆ తర్వాత వరల్డ్ కప్లో విఫలమైన బట్లర్ తన స్థానం నిలబెట్టుకున్నాడు. అతని కెరీర్ భవిష్యత్తుకు సంబంధించి ఇది కీలక సిరీస్ కానుంది. టెస్ట్ మ్యాచ్ తర్వాత ఎలాంటి సాధన లేకుండా నేరుగా బరిలోకి దిగేందుకు సిద్ధమైన కెప్టెన్ ఎలా ఆడుతాడనేది చూడాలి. పేసర్ అర్చర్కు కూడా ఈ మ్యాచ్ నుంచి విశ్రాంతి లభించింది. అయితే విధ్వంసకర బ్యాటర్లు సాల్ట్, జాక్స్, బెథల్ చెలరేగితే భారత్కు కష్టాలు తప్పవు. ఆల్రౌండర్ శామ్ కరణ్ కీలకం కానగా ప్రధాన పేసర్గా ఆదిల్ రషీద్పై జట్టు ఆధారపడుతుంది. భారత్ ఇంగ్లాండ్ జట్టు మధ్య జరిగిన మొత్తం టీ20 మ్యాచ్లు 18 మ్యాచ్ల్లో భారత్ 12 మ్యాచ్ల్లో ఇంగ్లాండ్ గెలుపొందాయి. ఇంగ్లాండ్లో ఈ 2 జట్లు 9 టీ20 మ్యాచ్ల్లో తలబడ్డాయి. భారత్ 4 మ్యాచ్లు, ఇంగ్లాండ్ 5 మ్యాచ్ల విజయం సాధించాయి. నేడు ఇంగ్లాండ్తో భారత్ తొలి టీ20. వైభవ్ సూర్యవంశీకి ఛాన్స్ దక్కేనా? గెలుపు బాట పడతారా? టీమిండియా తుది జట్టు అంచనా. సంజు శాంసన్, అక్షర్ పటేల్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, శివం దూబే, అభిషేక్ శర్మ, హర్షదీప్ సింగ్, తిలక్ వర్మ, రవి బిష్ణు, సూర్యన్ షిండే, హర్షిత్ రాణా, ప్రిన్స్ యాదవ్, వైభవ్ సూర్యవంశీ. ఓకే ఫ్రెండ్స్, ఇంతటితో వీడియో కంప్లీట్ చేస్తున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే.